సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. విశాఖ వేదికగా వెలుగు చూసిన భారీ స్కామ్ను విశాఖ పోలీసులు ఛేదించారు. స్నేహ మ్యాక్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ 55 కోట్ల రూపాయలు భారీ స్కామ్కు తెగబడినటువంటి ఈ సంస్థ భాగోతాన్ని అయితే విశాఖ పోలీసులు బట్టబయలు చేశారు. ఇప్పటికే 2504 మంది డిపాజిటర్లు బాధితులుగా మారారు. 55 కోట్ల వరకు కూడా ఈ సంస్థ విశాఖ వేదికగానే ఈ మోసానికి తెగబడినట్లు కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయి డీటెయిల్స్ తెలుసుకుందాం. విశాఖ డీసీపీ 1 లాండ్ ఆర్డర్ ఐపీఎస్ మణికంఠ చందోలు సార్ మనతో పాటు ఉన్నారు. సార్, ఈ కేసుకు సంబంధించి ఒక్కొక్కరుగా బాధితులు మిమ్మల్ని అప్రోచ్ అవుతూ వచ్చారు. ఆఖరికి ఇప్పుడు 55 కోట్ల స్కామ్గా తేలింది. ఎవరు ఈ ఫ్యామిలీ, అసలు ఫ్యామిలీ ఎందుకు వీన్ని చీట్ చేయడానికి ముందుకు వచ్చారు? దాంతోపాటు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, అంబేద్కర్ గారి సిద్ధాంతాలతో మనం ప్రారంభిస్తున్నాం, అధిక వడ్డీలతో మీరు లాభపడండి అని చెప్పిన వాళ్ళ లైన్ ఎంతోమంది బాధితులుగా మార్చింది. ఇది 2008లో మొదటిసారిగా ఎస్సీ ఎస్టీ స్నేహ మ్యాక్స్ సొసైటీ అని దీన్ని స్థాపించడం జరిగింది. అప్పట్లో వైజాగ్లో స్థాపించినప్పుడు వైజాగ్తో పాటు రిమైనింగ్ లొకేషన్స్ పొన్నూరు మరియు హైదరాబాద్లో కూడా వీళ్ళు ఇదే సంస్థని స్థాపించి, ఇది ఎవరైతే సరే డౌన్ ట్రాడను ఎస్సీ ఎస్టీస్ ఉంటారో వాళ్ళు డిపాజిట్స్ చేసినట్లయితే సరే అధిక వడ్డీలు, అంటే ఏదైతే మనకు బ్యాంక్స్ ఆఫర్ చేసే 4%, 6%, 7% ఇలాంటివి కాకుండా మోర్ దెన్ 12%, 13% ఈ రేంజ్లో వాళ్ళకి ఆశ చూపించి ఎక్కువ వడ్డీలు మేము ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి డిపాజిటర్స్ అందరి దగ్గర కూడా డిపాజిట్స్ కలెక్ట్ చేశారు. ఇది 2008 నుంచి జరుగుతుందండి. సో అందరూ కూడా ఇనీషియల్గా ఎవరైతే సరే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి హై రిటర్న్స్ ఇనీషియల్గా ఇవ్వడం జరిగింది. అండ్ 2014లో దీనికి రీనేమ్ చేసేసి స్నేహ మ్యాక్స్ సొసైటీగా మార్చేశారు. అండ్ అప్పటి నుంచి కూడా ఇందులో ఎవరైతే సరే ఓనర్స్ ఉన్నారో వాళ్ళు కంటిన్యూస్గా ఉన్నారు, కానీ బట్ మేనేజర్ కానీ చైర్మన్ ఇట్లా వీళ్ళు మారుతూ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ మారుతూ ఉన్నారు. అలానే రీసెంట్గా 2024లో ఎవరైతే సరే డిపాజిటర్స్ చేశారో వాళ్ళు అడిగిన మొత్తం కానీ అండ్ ఇంట్రెస్ట్ కానీ ఏమీ ఇవ్వడం జరగటం లేదు. వీళ్ళంతా కూడా కంప్లైంట్ చేయడం వలన కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా దీనిలో ఎంక్వైరీ చేయమని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు సెక్షన్ 29 ఏపీ మ్యాక్స్ యాక్ట్ ప్రకారం వచ్చి లోపల మనకి ఇన్వెస్ట్ చేసిన డిపాజిటర్స్ సొమ్ము అంతా ఎక్కడికి పోయింది, అలానే ఎవరెవరు ఇన్వెస్ట్ చేశారు, ఏమైనా సరే బైలాస్ వైలేట్ చేశారా లేదా, వీటన్నిటి గురించి డీటెయిల్డ్గా ఎంక్వైరీస్ చేసి రీసెంట్గా నవంబర్లోనే మనకి కంప్లీట్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అప్పుడే మనకి ఇది 55 కోట్లకు సంబంధించిన స్కామ్ అని తెలిసింది. అప్పటి వరకు మన దగ్గరికి ఒక 6 రావడం, 1 crore, 2 crores అప్ టు 6 crores కూడా మనం 4 FIRs ఇప్పటిదాకా కట్టడం జరిగింది. సో ఒకసారి మనకి ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏదైతే సరే ఫైనల్ రిపోర్ట్ వచ్చిందో కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ నుంచి, అప్పుడు తెలిసింది ఇది చాలా పెద్ద స్కామ్ అని చెప్పేసి. అండ్ అందులో ఎవరైతే సరే బాధితులు ఉన్నారో వాళ్ళంతా కూడా మనల్ని అప్రోచ్ అయ్యి వాళ్ళు కూడా ఇండిపెండెంట్గా మొత్తం డీటెయిల్స్ తీసుకొని మనకి ఫుల్ ప్రూఫ్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. రిటైర్మెంట్ అయిన వాళ్ళంతా కూడా వాళ్ళకు వచ్చిన డబ్బు మొత్తం కూడా దీనిలో ఇన్వెస్ట్ చేశారు, ఎక్కువ వడ్డీ వస్తుందనే. కానీ వాళ్ళకి ఎవరికి రాకపోయేలోపు ఫైనల్గా పోలీసుని అప్రోచ్ అవ్వడం, అలానే ఈ రిపోర్ట్ రావడం, వీటన్నిటితో ఇది ఒక భారీ స్కామ్ అని చెప్పేసి మనకు తెలియడం జరిగింది. సార్, ఇప్పుడు ఈ రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆయన మోటో ఏంటి సార్? ఫ్యామిలీ ఇంతమందిని బాధితులుగా మార్చడానికి అసలు ఆయన ఏం చేద్దాం అనుకున్నాడు యాక్చువల్లీ? సో ఈ ఉద్దేశం మరి ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది మనకి క్లారిటీగా లేదు. 2008 నుంచి ఆల్మోస్ట్ 2023 వరకు కూడా కరెక్ట్గానే రన్ అయిందని మనకి ఎవరైతే డిపాజిట్స్ చెప్పారో వాళ్ళంతా బాగానే చెప్తున్నారు. కానీ పోను డిపాజిటర్స్ ఎక్కువైపోయారు, అండ్లో డిపాజిట్స్ ఎక్కువైపోయినాయి. అండ్ జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నీ ఏవైతే బినామీ ప్రాపర్టీస్ కొన్నారో అవన్నీ కూడా చాలా రీసెంట్గా జరిగినాయి. సో కంప్లీట్ వైలేషన్స్ ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ఫుల్ స్కేల్లో, అంటే ఈ స్నేహ మ్యాక్స్ వైజాగ్లో కొన్న ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో దాంతో ప్రాపర్టీస్ కొనడము, చుట్టుపక్కల ల్యాండ్స్ కొనడము, ప్లాట్స్ కొనడము, అలానే ఇందులో ఉన్న సంస్థ డబ్బులు అందులో ఉన్న మెంబర్స్కి, సపోజ్ ఆయన ఎవరైతే భాగ్యరావు ఉన్నారో ఆయన సన్స్కి డైవర్ట్ చేయడం జరిగింది, వాళ్ళకి ట్రాన్సాక్షన్స్ చేయడం జరిగింది. అలానే పొన్నూరు మరియు హైదరాబాద్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాటికి కూడా ట్రాన్సాక్షన్స్ కొన్ని క్రోర్స్ వేరే సంస్థకి, దీనికి అనుబంధ సంస్థలు ఏమి కావు, అవి ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, అవి ఇండిపెండెంట్గా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. కానీ దానికి కూడా ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో కంప్లీట్గా అంటే ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత ఫుల్ స్కేల్లో వాళ్ళు చేస్తున్నారని చాలా క్లియర్గా తెలుస్తుంది. సో అప్పుడు ఇంకా బాగా నమ్మకం ఏర్పడింది, అన్ని కోట్లు కనిపిస్తున్నాయి. మరి వాళ్ళు ఇంక ఇమీడియట్గా మొత్తం అంతా డైవర్ట్ చేసేసేసి అంతా సంస్థ ఆపేసేసి మొత్తం పారిపోవడం జరిగింది. ఇనీషియల్గా పట్టుకోవడానికి మనము వీళ్ళందరికీ అన్ని రకాల ప్రయత్నాలు చేశాము, ఫారిన్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, లుకౌట్ సర్క్యులర్స్ ఇష్యూ చేశాము. అండ్ ఎవరైతే సరే అనుబంధ సంస్థలు ఉన్నాయో దాని ఓనర్స్ని వాళ్ళందరినీ కూడా పట్టుకుంటే ఇవన్నీ షెల్ కంపెనీస్ అని క్లియర్గా తెలిసింది. సో
స్లోగా మొత్తం అందరినీ కూడా మనం పట్టుకొని ఇంక్లూడింగ్ ఎవరైతే ఈ శివభాగ్యరావు ఉన్నారో ఆయన కూడా మనం రీసెంట్గా అరెస్ట్ చేసేసి రిమాండ్కి పంపించడం జరిగింది. అండ్ వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మరొకసారి వాళ్ళందరినీ కూడా పోలీస్ కస్టడీలోకి తీసుకుంటాము. అండ్ ఇంకేమన్నా వాళ్ళు కొన్న ప్రాపర్టీస్ ఉన్నాయో లేదో అవి కూడా తెలుస్తుంది. ఇప్పటిదాకా తెలిసిన 7 ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో వీటన్నిటిని కూడా మనం ఇమీడియట్గా మనము అటాచ్ చేయడము, కాన్ఫిస్కేట్ చేయడము, ఆక్షన్కి వెళ్ళడము, ఆక్షన్లో వచ్చిన అన్ని అమౌంట్ కూడా డిపాజిటర్స్కి వాళ్ళ తరపున ఇవ్వడం జరుగుతుంది. సరే, ఈ పెట్టుబడులు పెట్టి మోసపోయిన డిపాజిటర్స్ అంతా ఎక్కువ శాతం లక్షలు పెట్టాం మేము అని చెప్తున్నారు. ఒక చైన్ సిస్టమ్గా అక్కడ అట్రాక్ట్ అయ్యామంటున్నారు. ఎవరు సార్ వీళ్ళంతా? ఎక్కువగా రిటైర్డ్ ఎంప్లాయీసే ఉన్నారండి. అంటే అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించిన వాళ్ళు, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, రిటైర్డ్ రెవెన్యూ అఫీషియల్స్ ఉన్నారు, ఆల్ రిటైర్డ్ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ ఉన్నారు, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇందులో అంటే ఎవరైతే సరే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళే ఒక సొసైటీ లాగా పెట్టుకొని, అంటే బాధితులం మేమంతా అని చెప్పేసి 166 మెంబర్స్ ఒక బాధిత ఆర్గనైజేషన్గా స్టార్ట్ అయితే అందులో ఉన్న 166 మెంబర్స్ మోర్ దెన్ 27 lakhs, అంటే 50% అరౌండ్ 166 మెంబర్స్. అంటే వీళ్ళే రిటైర్మెంట్లో సపోజ్ నాకు 50 లక్షలు వచ్చింది, నేను ఎక్కడో పెట్టడం ఇష్టం లేకుండా బ్యాంకులు ఇవన్నీ చాలా తక్కువ వడ్డీ ఇస్తే అని వీళ్ళు ఆల్రెడీ ఆల్మోస్ట్ 17 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ వడ్డీ వస్తుంది కాబట్టి ఇందులో పెట్టేశారు. సో దానివల్లనే వాళ్ళు ఎక్కువ లక్షల్లో పెట్టడం జరిగింది. సార్, రెగ్యులర్గా ఈ తరహా భారీ స్కామ్లు వెలుగు చూస్తున్నా, పబ్లిక్ని మీరు ఎప్పటికప్పుడు అవేర్ చేస్తున్నా, ఎందుకంటే ఎక్కడైనా ₹1కి ₹10 వస్తుంది అంటే అది ఖచ్చితంగా స్కామే, ఫ్రాడే, ముందే మీరు తెలుసుకోండి అని మీరు చెప్తున్నా కూడా ఒక రకంగా చెప్పాలంటే అత్యాస కావచ్చు, ఇంకొక వాళ్ళ మోటో కావచ్చు, పబ్లిక్ని ఎలా అవేర్ చేస్తారు? ఇప్పుడు అన్ని రకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాము మనము పోలీస్ తరపు నుంచి, అలానే ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్, ఈవెన్ ఆర్బీఐ చూసుకోండి. మీకు ఎవరైనా సరే ఎక్కువ వడ్డీలు ఆఫర్ చేస్తున్నారంటే ఇన్వెస్ట్ చేయొద్దు, మీ మనీ దానిలో పెట్టద్దు అని ఎస్ఎంఎస్లు పెట్టడము, సోషల్ మీడియా ద్వారా, అలానే మనం మ్యాసివ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా చేయడం జరిగింది. బట్ ఈ సంస్థలు కొంతమంది 1 yearలోనే టర్న్ చేసేస్తారు, అప్పుడు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఇట్లాంటి సంస్థలు 17-18 సంవత్సరాలు, ఎక్కువ మంది ఏమనుకుంటారంటే ఒకళ్ళని చూసి, అంటే ఆల్రెడీ పెట్టుబడి పెట్టిన వ్యక్తిని చూసి, ఓకే ఇతను సొసైటీలో చాలా పెద్ద వ్యక్తి, ఇతనే పెట్టాడు, సో ఇతను పెడితే మోసపోయినప్పుడు మనం ఎందుకు పెట్టకూడదు అనే ఒక నమ్మకం క్రియేట్ అవుతుంది. సో కొన్ని సంస్థలు బాగా నమ్మకం క్రియేట్ చేస్తాయి. సో ఈ నమ్మకం వలన ఎక్కువ మంది ఆటోమేటిక్గా పెట్టేస్తారు. చివరికి ఏదో ఒక రోజు వాళ్ళ డిపాజిటర్స్కి మనం రిటర్న్ ఇవ్వలేని పరిస్థితి తయారవుతుంది. బట్ వాళ్ళ దగ్గర మ్యాసివ్ డిపాజిట్స్ ఉంటాయి, అన్నీ కూడా తీసేసుకొని వేరే ప్రాపర్టీస్ కొనుక్కొని వీళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.